హలో గైస్. సో చాలా రోజుల తర్వాత నేనైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక ఇంటర్నేషనల్ హోటల్ గురించి అయితే చూపించబోతున్నాను. సో ఎక్కడ ఏంటి అనేది ఆన్ ద వేలో మాట్లాడుకుందాం. సో అలా పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పట్టించేసుకొని స్లోగా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. బేసిక్గా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మహాబలిపురం రోడ్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ హోటల్ రాడిసన్ అనమాట నేమ్ వచ్చేసి. ఆ హోటల్కి అయితే మనం వెళ్తున్నాము. సో బేసిక్గా నేను ఆ ట్రక్ని క్యాప్చర్ చేయడానికి గత 10 మినిట్స్ నుండి అయితే వెయిట్ చేస్తున్నాను. కార్ ఓడు వస్తాడు, ఆటో ఓడు వస్తాడు అంటాం. మొత్తానికైతే నాకు ఒక స్పేస్ దొరికింది క్యాప్చర్ చేయడానికి. సో చూసేయండి మీరు కూడా, చాలా క్యూట్గా ఉంది కదా. సో దారిలో మనమైతే మెరీనా మాల్ ఇప్పుడే క్రాస్ అవుతున్నాం. అండ్ ఇంకా మహాబలిపురంకి ఒక 33 కిలోమీటర్స్ ఉంది. బట్ మనమైతే అంత లోపలికి వెళ్ళాం, జస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట మనం వెళ్ళాల్సిన హోటల్ అయితే. సో బేసిక్గా నేనున్న ఏరియానే అవుట్స్కట్స్ అనుకుంటే మనం ఇంకా అవుట్స్కట్స్కి వచ్చామన్నమాట. ఇవైతే ఫోటో షూటింగ్ ఏరియాస్ అనొచ్చు. లైక్ ఎర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ బర్డ్స్తో అయితే నిండిపోయి ఉంటుంది. సో మనమైతే కొంచెం మహాబలిపురంకి దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియో కనుక చూసినట్లయితే నేను కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ అని చెప్పాను. అదే అనమాట ఈ టెంపుల్. ఇంకా ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి రాడిసన్కి కాదనమాట. ఇది ఆన్ ద వేలో వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ హోటల్ అనమాట. మనమైతే దీనికి వెళ్ళట్లేదు, బట్ వెళ్ళాలనుకున్నాము. బట్ వీ ట్రైడ్, కానీ వెళ్ళలేకపోయామన్నమాట. బికాజ్ అక్కడ బుకింగ్స్ అయితే అయిపోయాయి. సో దట్స్ వై. యాక్చువల్లీ ఈ వీడియో అయితే నేను తీసాను కాబట్టి నేను మీకు చెప్పేశాను బుకింగ్స్ లేవని. మాకైతే అప్పుడు తెలీదు. సో మేమైతే లోపలికి వెళ్ళి ఒక లుక్ వేయాలనుకున్నాము. సో అలా లోపలికి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ అక్కడ ఏదో ఒక రిసెప్షన్ ఆర్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ జరుగుతుందనమాట. సో ఆ డెకరేషన్స్ ఇవంతా చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఈ వ్యూ చూసినట్లయితే మీకు ఏదో ఒక మూవీ గుర్తొచ్చే ఉంటుంది. సో రీసెంట్గా వచ్చిన తెలుగులో అయితే జాబిలమ్మ నీకంత కోపమ్మ మూవీలో, ఆ మూవీలో చూపిస్తారు కదా. నాకేం తెలీదు, మళ్ళీ కామెంట్స్లో పెట్టకండి నీకు ఏమన్నా తెలుసా అని. సో ఇలా అనమాట మా ఊళ్ళో వెళ్తూనే వచ్చాను నేను. అండ్ శ్రీ అండ్ అనుష్ అనమాట హాయ్ చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి వ్యూ అయితే ఎంత బాగుంది అసలు. చాలా పీస్ఫుల్గా, బయట ఎంత సన్నీగా ఉన్నా ఇక్కడ మాత్రం చాలా కూల్గా ఉంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట. అంత కూల్గా ఉంది లోపల. అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు. మా వాళ్ళు అయితే చేపలని క్యాప్చర్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఆబ్వియస్లీ ఎవ్రీ హోటల్లో ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ చాలా బాగుంది లోపల ఆర్కిటెక్చర్ కానీ ఎవ్రీథింగ్ చాలా కూల్గా ఉంది. సో అలా ఒక లుక్ వేద్దాం అని చెప్పి మేమైతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. లైక్ ఇది ఇంటర్నేషనల్ హోటల్ కాబట్టి ప్రైవేట్ బీచెస్ కూడా ఉంటాయి. సో బీచ్ని ఒక లుక్ వేయడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము. అండ్ స్పా సెంటర్, మసాజ్ సెంటర్ కూడా ఉంది. సో నేను మంచి ఫోటోగ్రాఫర్ని కూడా అనమాట. సో అందుకే మా వాళ్ళు ఫోటో తీయమని అడిగారు, తీసేశాను. అండ్ అలా బయటకు వస్తే మనకైతే చూడండి నేచర్తో ఎంత కూల్గా చేశారు అసలు. డస్ట్బిన్స్ కానీ, మేబీ నేను విజిట్ చేసే ఫస్ట్ ఇంటర్నేషనల్ హోటల్ కాబట్టి నాకు ఇలా ఉండొచ్చు. మీరేమైనా విజిట్ చేసి ఉంటే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. చాలా చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళిన ఆ రోజు అయితే ఎవరిదో రిసెప్షన్ జరుగుతుంది అనుకుంటా, ఆ డెకరేషన్ అయితే చేస్తున్నారు. మా వాళ్ళు అయితే తెగ ఫోటోలు తీసేసుకుంటున్నారనమాట, అటు నేచర్ని కానీ అటు ఒకరినొకరు కానీ. అండ్ మా వాళ్ళైతే వాళ్ళ విన్యాసాలు స్టార్ట్ చేశారనమాట. కొంచెం కుర్రతనం కదా. సో ఇదేంటా అని లోపలికి వెళ్ళి ఒక లుక్ అయితే వేసాను అనమాట. అది డస్ట్బిన్ అని తెలిసాక కామ్గా పక్కకు వచ్చేసాను. బయటకు ఒక చిన్న హోటల్లా ఉన్నా, అంటే చిన్నదేం కాదులే, ఒక ఒక మోస్తారు హోటల్లో ఉన్న లోపల నడుస్తుంటే వస్తూనే ఉంది. నాకైతే చుట్టూ లొకేషన్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదనమాట. చాలా 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 బాగుంది. అండ్ ఇదే అనమాట ఇందాకటి నుంచి నేను చెప్తున్న ఆ రిసెప్షన్ కైండ్ ఆఫ్ థింగ్. సో వీళ్ళైతే డెకరేట్ అయితే చేస్తున్నారు. వాళ్ళనైతే మేము పట్టించుకోకుండా నేరుగా బీచ్లోకి అయితే వెళ్ళిపోయాము. చాలా బాగుంది. అండ్ ఇలాంటివి చూసినప్పుడు మనకు కూడా ఇలా చేసుకోవాలనిపిస్తుంది అనమాట. అది పక్కన పెడితే, సో పక్కన మనకైతే నీట్గా రెస్టారెంట్ కైండ్ ఆఫ్ బీచ్ పక్కనే నీట్గా అరేంజ్ చేశారు. చాలా బాగుంది, కూల్ స్టఫ్ అనిపించింది నాకు. వాళ్ళ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కానీ, చైర్స్ చూసింగ్ కానీ చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ ఈవినింగ్ టైమ్స్ ఇంకా బాగుంటుంది కదా, ఆ లైటింగ్స్కి, బీచ్కి, చిల్గా, కూల్ బ్రీజ్, యూనో యా. సో చాలా బాగుంటుంది యాక్చువల్లీ. వన్స్ ఇన్ ఏ వెల్ మనం కూడా ఇలాంటివి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది అనమాట ఇలాంటివి చూసినప్పుడు. అండ్ లుక్ అట్ ద బీచ్, ఎంత బ్లూగా ఉన్నాయి వాటర్ అసలు. సో మనమైతే కొంచెం ముందుకెళ్ళి ఒక లుక్ వేసేద్దాం.
సో ఇది ప్రైవేట్ బీచ్ కాబట్టి బేసిక్గా జనాలు ఎవరు లేరు. అందులో ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి అస్సలు లేరనమాట. సో చాలా పీస్ఫుల్గా అలా ఎండలో చాలా మండిపోతూ ముందు చల్లగా గాలి కొడుతూ బాగుంది. ఓకే, ఇంకా చాలనుకొని మేమైతే లంచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మనం డైనింగ్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి మెల్టింగ్ పాయింట్ అనమాట. మనమైతే అక్కడ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మా వాళ్ళు అయితే నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటే నేను మాత్రం పోజ్ కొడుతూ మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్స్ కవర్ చేయాలని ట్రై చేశాను. బట్ అక్కడ ఫుడ్ లేదని తెలిసాక, ఐ మీన్ ఫుడ్ ఉంది బట్ బుకింగ్ లేదని తెలిసాక కొంచెం నిరాశకి గురయ్యాను అనమాట. సో అందుకే కామ్గా స్టాప్ చేసేసాను. సో యాక్చువల్లీ చాలా బాగుంది అంబియన్స్ అంతా. ఇప్పుడైతే మనం రాడిసన్ హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అలా మళ్ళీ హైవే ఎక్కేసి నీట్గా రాడిసన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదైతే చెప్పాను కదా మహాబలిపురం స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ దట్ హోటల్. సో మనం అలా స్లోగా పార్కింగ్కి వెళ్ళి పార్కింగ్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇదే ఈ హోటల్ యొక్క స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ ఆల్రెడీ ఎవరో బఫేని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా అలా డైనింగ్కి అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే అంబియన్స్ ఇక్కడ కూడా చాలా బాగుంది, గ్రీనరీలో అండ్ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అలా డైనింగ్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే వెల్కమ్ డ్రింక్స్ అయితే పెట్టేశారనమాట. మా వాళ్ళు ఏది తాగాలా అని చెప్పి డిసైడ్ చేసుకుంటూ ఉన్నారు. మీరు డిసైడ్ చేసుకున్నాను, నేనైతే లోపలికి వెళ్ళిపోయాను అనమాట. అండ్ లుక్ అట్ ద అంబియన్స్ గైస్, చాలా క్లాసిక్గా ఉంది. యాక్చువల్లీ ఇది బఫే సెషన్ కాబట్టి ఒక పక్క వెజ్ ఒక పక్క నాన్ వెజ్ ఉంది. మేమైతే మాకు అలాట్ చేసిన టేబుల్ దగ్గర అయితే కూర్చునేసామన్నమాట. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. అప్పటికే చాలా టైం అయిపోయింది, చాలా ఆకలిస్తుంది నాకు. సో అలా 1 by 1 మేమైతే వడ్డించుకునేదానికి వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేసాం. అన్ఫార్చునేట్లీ ఆ రోజు సాటర్డే కావడంతో నేనైతే ప్యూర్ వెజ్గా మారిపోవాల్సి వచ్చిందనమాట. ఫస్ట్ టొమాటో సూప్తో అయితే స్టార్ట్ చేశాను. మా వాళ్ళు ఇద్దరు నాన్ వెజ్ బాగా లాగిచ్చేస్తున్నారనమాట. బేసిక్గా సూప్ అంత బాగాలేదు అని అనుకునే లోపలే పక్కనే లైవ్ బ్యాండ్ అయితే వెళ్తూ ఉందనమాట. ఓకే, కొంచెం ఎంజాయ్ చేయొచ్చులే తింటూ అనుకొని కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. ఇన్ బిట్వీన్ మీరు ఫుడ్ని ఒక లుక్ అయితే వేసేయండి. వాళ్ళైతే బఫే అన్న పేరుకి మంచిగా న్యాయం చేశారనమాట. ఎవ్రీథింగ్ ట్రై చేశారు, చాలా బాగా గార్నిష్ కూడా చేసుకొచ్చారు. అండ్ మనోడు కొత్తగా ఏదో డిజైన్ కూడా వేసుకొచ్చాడు ఇక్కడ. బట్ ఓకే, బాగుంది ఫుడ్ అయితే. అండ్ ఇక్కడ స్టార్టర్స్ అనేవి ప్రిపేర్ చేస్తారనమాట. సో బేసిక్గా ఏంటంటే మనకి ఏమన్నా స్పెషల్గా కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న థింగ్స్తో మనకైతే ఆర్డర్ ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ పక్కన స్విమ్మింగ్ పూల్ అలా కుక్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా మెయిన్ కోర్స్కి అయితే అన్ని కైండ్ ఆఫ్ బిర్యానీ లేకపోయినా మటన్ బిర్యానీ ఉంది. నాన్ వెజ్ అయితే నేను తినలేదు కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదనమాట. బట్ వెజ్లో అయితే ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ అటు పులావ్స్ కానీ రోటీస్ కానీ అండ్ రోటీస్లో కర్రీస్ కానీ రైస్ కానీ సాంబార్ రైస్ కర్డ్ రైస్ ఎవ్రీథింగ్ ఉంది. అండ్ ఎదురుగా అయితే మనకి లైవ్ బ్యాండ్ చాలా ప్లెజెంట్గా పాడుతూ చాలా బాగుండింది అనమాట. అండ్ ఇంకో పక్క మనకైతే బెవరేజెస్ ఉన్నాయి. అండ్ అక్కడే పక్కనే పెరుగు వడ ఎవ్రీథింగ్ ఉందన్నమాట. అండ్ బాగుండింది. అటైతే నేను వెజ్తో నా ప్లేట్ అయితే నింపేసుకున్నా. నాన్ వెజ్ మా వాళ్ళు అయితే వాళ్ళ ప్లేట్స్ కూడా నింపడానికి ట్రై చేస్తున్నారు. బేసిక్గా నింపేశారు కూడా. ఇంకా డెజర్ట్ విషయంలోకి వస్తే మనకి ఇక్కడ ఏదో సమ్ పుడ్డింగ్ ఉంది, పేరైతే నన్ను అడగండి, నేను చూడలేదు. అండ్ పక్కనే డెజర్ట్స్ చాలా బాగా పెట్టున్నారు. చూస్తేనే తినేయాలనిపిస్తుంది, అంత క్యూట్గా ఉన్నాయి అసలు. నేనైతే మ్యాక్రోన్స్ ట్రై చేశాను. అండ్ ఆ కప్లో ఉన్నది అయితే ట్రై చేశాను, అంత బాగాలేదు అది. మ్యాక్రోన్స్ బాగుంది. అండ్ హియర్ వి గో. సో అలా అంతా ఒకరు లుక్ వేసేసి మా ప్లేట్స్ అయితే నింపుకొని తినడానికి అయితే వచ్చేసామన్నమాట. సో ఒక పక్క తింటూ ఉన్నాం. సో నేనైతే జస్ట్ మీల్ మేకర్ పులావ్ అండ్ సమ్ మష్రూమ్ కర్రీ తీసుకున్నాను. అండ్ మేము బేబీ కార్న్ స్టార్టర్ కూడా ఆర్డర్ చేసాము అండ్ రోటీస్ కూడా ఆర్డర్ చేసాము. అండ్ ఓవరాల్ వెజ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. వెజ్ ఎక్కడైనా బాగుంటుంది కదా బేసిక్గా. అండ్ అలా తింటూ లైవ్ మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో మీరు వినేసేయండి.
బేసిక్‌గా మనకి పాడడం రాదు. కానీ పాడాలనే ఇంట్రెస్ట్ అనమాట. ఛాన్స్ వస్తే వదులుకుంటామా? వదులుకోంగా. సో, అందుకే పాడేసా. యాక్చువల్లీ వాళ్ళ ధైర్యానికి నేను మెచ్చుకోవాలి. అలా పాడేసి తిన్న దరికిచ్చేసుకొని డెజర్ట్స్ వైపయితే దూసుకెళ్ళిపోయామనమాట. సో, చాలా చాలా బాగున్నాయి డెజర్ట్స్ అయితే. మొత్తం ఆంబియన్స్ కూడా చాలా బాగుందనమాట. నా ఫేవరెట్ ఇది. సో, అలా సర్వ్ చేసుకొని తినేసి అలా ఒక వాక్‌కెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ కూడా మనకొక ప్రైవేట్ బీచ్ ఉందనమాట. సో, దాన్నే ఒక లుక్ వేయడానికి వెళ్తున్నాము. సో, తిన్నదరగాలి కదా మరి. సో, జస్ట్ అలా వెళ్తున్నాం. బట్ ఫోటోస్ నాట్ అలౌడ్. నేనైతే మేనేజ్ చేశాననమాట. సో, చాలా బావునింది. యాక్చువల్లీ నాకు ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. ఆ పింక్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ ట్రీస్‌తో చాలా బావునింది. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా బావునిందనమాట. మనమైతే బీచ్ దగ్గరికైతే వచ్చేసాం. సో, యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ ఇది వన్ ఆఫ్ ద ప్రైవేట్ బీచ్ కాబట్టి వాటర్ అనేవి చాలా బ్లూగా ఉన్నాయి. అండ్ ఈ బీచ్‌కి అపోజిట్‌లో మనం కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయడానికి చైర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో అదే ఆపోజిట్లో మనకి బీచ్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట. కైండ్ ఆఫ్ రూమ్స్ చాలా బాగున్నాయి. బయట ఉయ్యాలొచ్చి చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చేసాయి ఈ రూమ్స్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఫోటో తీసుకోవడానికి ఒక పాయింట్ కూడా ఉందన్నమాట. అండ్ బీచ్ మొత్తం పడేలాగా నాకైతే ఈ బీచ్ చాలా బాగా నచ్చింది. లైక్ ఎర్లియర్ విజిట్ చేసిన బీచ్ కన్నా. అదనమాట. ఇంకా రిటర్న్ అయిపోయాం. దిస్ ఇస్ హౌ ఐమ్ ఎండింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. బాయ్.